వికారాబాద్ జిల్లా దొనగ ఐంకెళ్లపల్లిలో ఆలయ భూములపై కాంగ్రెస్ నేత సిద్ధాంతి పార్థసారథి స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆలయాల అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు. తానే పెద్ద భూస్వామిని, దేవుడు భూములు తనకెందుకని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నాకు దేవాలయ నిర్మాణం చేయమని ఎండోమెంట్ వాళ్ళు నాకు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వు ప్రకారంగా అంతలోపనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రావడం, మరి కోడ్ విధించడం, మరి కమిషనర్ గారు నాకు ఫోన్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, నేను ఎలాంటి యొక్క ప్రభుత్వ పనులు చేయకూడదు, అందుకని ఆయన చెప్పడం దాన్ని ఆపడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. దాని దురదృష్టం అయితే లేదు మాకు. దానికి ఏదంటే నాకు ఎందుకంటే నేను అప్లై చేసిన నాకు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నేనే దేవాలయ నిర్మాణం చేస్తాను అని రాసేయడం అంటే ఒట్టి ముచ్చట కాదు. 100 పేపర్ స్టాంప్ పేపర్ మీద ఎండోమెంట్కి రాసిచ్చాను. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నేనే ఆ సొంత ఖర్చుతో నేను ఆలయం ఒకసారి మీరు చూసుకోండి, ఆలయ నిర్మాణం చేస్తానని మీకు స్టాంప్ పేపర్ మీద రాసిచ్చాను నేను. అంతే కాదు తప్ప ఇంకొకటి కాదు. అది అయిన తర్వాతనే ఫైల్ మూవ్ అయింది. అందాక ఫైల్ మూవ్ చేయలేవాళ్ళు. ఆ ఫైల్ మూవ్ చేయడం వల్ల నాకు వచ్చింది 2001. ఇదొకటి ఆజ్ఞాపత్రం 1/1/2026 సంవత్సరం లోపల డిస్మెంటల్ చేయడమని ఆజ్ఞాపత్రం వచ్చింది. నాకు అనుమతి వచ్చింది. అనుమతి వస్తే అప్పుడు ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి, గ్రామాల్లో ఎలాంటి పని చేయకూడదు అని ప్రభుత్వ పరంగా చేయకూడదు కమిషనర్ చెప్తే అప్పుడు ఆపడం జరిగింది. దాని వెంబడే ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్ రావడం చిత్రంగా జరిగింది. కాబట్టి దాని తర్వాత కూడా లేట్ చేయడం జరగలేదు. కాబట్టి అలాంటి ఒక అవకాశం ఉంది కాబట్టి ఇదంతా తెలియజేస్తున్నారు.